జై బాబా. జై బాబా. అవతార్ మే హే బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఒక కొత్త గ్రంథం అంటే మెహరాబాద్ సహవాసని డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు రాసిన ఈ చిన్న బుక్ ని మనం చదువుకుందామండి. అవే మాస్టర్ వర్క్స్ మాత్రం కొన్ని రోజులు ఆపుకుందాం, మళ్ళీ తర్వాత కొనసాగిద్దాం. ప్రెజెంట్ బాబాకి ప్రార్థన అల్లూరి శ్రీనివాస్ గారు చేస్తారు. హారతి జ్యోతి గారు ఇస్తారు. జై బాబా అండి, శ్రీనివాస్ గారు. जय बाबा रजनी मैडम का जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंచిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా महिनी జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి రజి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం ఈరోజు ఒక కొత్త గ్రంథాన్ని అంటే బాబాకి సంబంధించిన ప్రతి విషయం మనకి ఒక అద్భుతమైన గ్రంథం కనుక బాబా జరిపిన మెహరాబాద్ సహవాస్ ఈ విశేషాలు డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు అది ఎప్పుడు చేశారంటే బాబా 1958 ఫిబ్రవరి 14 నుండి 26 వరకు చేసిన ఆ రోజు విశేషాలు ఒక గ్రంథం కింద చేసి అది మనకు అందించారు కనుక ఇది ఒక అద్భుతమైన బాబా సహవాస్ అంటే బాబా సాన్నిధ్యంలో గడపడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే బాబా అంటారు కదా, నలుగురు ఎక్కడైతే కలిసి నా గురించి మాట్లాడతారో అక్కడ నేను వచ్చి కూర్చుంటాను అన్నారు కనుక ఈ దర్బార్లో బాబా ఉన్నారు. ఆయనతో సహవాస్ జరిపిన విశేషాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో మనం తలుచుకుంటున్నాము అంటే బాబాతో కలిసి ఆ సహవాసులో మనం కూడా ఉన్నామన్న భావన కలిగించే అద్భుతమైన పుస్తకం ఇది. దీన్ని మనం చదువుకుందాం కొన్ని రోజులు. డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు రాశారు. దీనికి ముందు ఏమని పెట్టారంటే బాబా సందేశాన్ని ఈయన పరిచయం చేశారు. అంటే మనకు తెలుసున్నదే కానీ ఆయన ఆయన సహవాసులో అంటే ఎలాంటి భగవంతుడి స్థాయిలో సహవాసు ఉంటున్నాము అంటే ఐ ఆమ్ ద ఎన్షియంట్ వన్ ద హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు బాబా. అంటే నేను సనాతనుడను ఉన్నతోన్నతుడును. అంటే కొత్త అవతారం కాదు, కొత్త భగవంతుడు కాదు, సనాతనుడను. ఒకే ఒక భగవంతుడు అవతారాలు దాల్చుకుంటూ వచ్చిన సనాతనుడు అని బాబా ఇచ్చిన సందేశంతో మొదలెట్టారు. ముందుగా మల్లాది కృష్ణానంద గారు మా మాటలోని ముందు మాట రాశారో చదువుకుందామండి. మహిళా ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఒక సహవాస కార్యక్రమాన్ని 1958 ఫిబ్రవరి 14 నుండి 26 వరకు 2 వారాల పాటు మెహరాబాద్లో నిర్వహించారు బాబా. ఈ 2 వారాలలో ముందుగా 1958 ఫిబ్రవరి 14 నుండి 19 వరకు హిందీ, మరాఠీ ప్రాంతీయులకు, తిరిగి ఫిబ్రవరి 21 నుండి 26 వరకు తెలుగు, గుజరాతీ ప్రాంతీయులకు సహవాస కార్యక్రమాన్ని బాబా స్వయంగా మెహరాబాద్లో ఏర్పాటు చేశారు.
ఈ సహవాసులో సుమారుగా 750 మంది బాబా ప్రేమికులు పాల్గొన్నారు. ఈ అవతార కాలంలో బాబా నిర్వహించిన సహవాసులలో ఇది చిట్ట చివరిదని బాబా ప్రకటించారు. ఎన్నో సందేశాలు ఈ తరం వారి కోసం ఆనాటి సహవాసులో అవతారుడు అందజేశారు. అంటే బాబా ఇచ్చిన ఈ 3 ప్రాంతీయ సహవాసులో హిందీ, మరాఠీ, తెలుగు, గుజరాతీ ఇది మనకి లిజన్ హ్యుమానిటీలో కూడా వస్తుందండి. మనం చదివాం కూడా. కానీ ఇందులో అద్భుతమైన కొన్ని మాత్రం అంటే తెలుగు వాళ్ళ కోసం బాబా ఇచ్చిన ఈ సహవాసుల సందేశాలన్నీ కూడా ముందు తరాల వాళ్ళకు కూడా అందించేలా బాబా ఈ సందేశాలవన్నీ ఇచ్చారు కనుక దీన్ని చిన్న పుస్తకంగా అందిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మనం అదంతా చదవడానికి వీలు కాకపోతే ముందు ఇది చదివామనుకోండి, ఆ తర్వాత మొత్తం సహవాస విశేషాలన్నీ కూడా లార్డ్ మెహర్‌లో ఉంటాయి. అవి చదువుకోవాలని అనిపిస్తుందన్నమాట. అందుకని ముందుగా చాలా అద్భుతమైన బాబా ఇచ్చిన సందేశాలతో పాటు ఆ అరేంజ్‌మెంట్స్ ఎలా చేశారు, బాబా దర్శనాలు ఎలా ఇచ్చారు, ప్రేమికులతో ఎలా ఉండేవారు, సహవాసంలో ఏం జరిగిందన్నది కూడా ఈ అద్భుత పుస్తకంలో పొందుపరిచారు కృష్ణానంద గారు. ఏం చెప్తున్నారంటే 1958 ఫిబ్రవరి 14 నుండి 26 వరకు ఈ సహవా జరిగింది. మహిళా ప్రేమికుల కోసం ప్రత్యేకం అని రాస్తున్నారు. కానీ మగవాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు అని చెప్తున్నారు. సుమారు 750 మంది ప్రేమికులు పాల్గొన్నారట. ముందు ఫిబ్రవరి 14 నుండి 19 వరకు హిందీ, మరాఠీ వాళ్ళకి చేశారు సహవాస్ వాళ్ళతోటి. ఆ తర్వాత ఫిబ్రవరి 21 నుండి 26 వరకు అంటే ఒక 5, 6 రోజులు తెలుగు, గుజరాతీ ప్రాంతీయులకు ఈ సహవాస కార్యక్రమాన్ని బాబాయే స్వయంగా మెహరాబాద్‌లో ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. అంటే ఆ సహవాసలో పాల్గొన్న వాళ్ళు ఎంత అదృష్ట భాగ్యశాలులో చూడండి. ఈ సహవాసలో 750 మంది పాల్గొన్నారు. ఈ అవతార కాలంలో బాబా నిర్వహించిన సహవాసుల్లో ఇది చిట్ట చివరిదని బాబా ప్రకటించేశారట కూడా. అంటే 1958 తర్వాత ఇంకా మా సహవాసాలన్నవి ఉండవు అని బాబా ప్రకటించారు. ఎన్నో సందేశాలు ఈ తరం వారి కోసం ఆనాటి సహవాసలో అవతారుడు అందజేశారు. అంటే అప్పుడిచ్చిన సందేశాలు అప్పటికే కాదు, ముందు తరాల వరకు కూడా ఉపయోగపడేలా బాబా సందేశాలిచ్చారు అని చెప్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు చేసిన పురుషులను కూడా బాబా అనుమతించారు. విచ్చేసిన ప్రేమికులందరికీ మంచాలు, పరుపులు, దుప్పట్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భోజనశాల, వసతి సదుపాయాలు కల్పించారు. బాబా మండలి సభ్యులు ఈ సహవాస ఏర్పాట్లలో రాత్రనక పగలనక ఎంతో కృషి చేశారు. ఆ రోజుల్లో మెహర్ బాబా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండింది. 1956 డిసెంబర్ 2వ తారీఖున అవతారుడికి సతారాలో జరిగిన కారు ప్రమాదం, అంత క్రితం అమెరికాలో ఒక్లహోమా దగ్గర జరిగిన కారు ప్రమాదాల గురించి ప్రేమికులకు విదితమే. ఈ ప్రమాదాల వల్ల బాబా శరీరంలోని కుడి, ఎడమ పార్శాలు రెండు వైపులా బాగా దెబ్బతిన్నాయి. భౌతికంగా అనేక బాధలు అనుభవిస్తున్న సమయం అది. అంటే 56 అంతకుముందు యాక్సిడెంట్ ఈ రెండు ఉన్నాయి బాబాకి. అయినా కూడా 1958లో ఈ శరీర బాధలతోనే సహవాసు భాగ్యాన్ని ప్రసాదించాడు ప్రభు అని చెప్తున్నారు. భౌతికంగా అనేక బాధలు అనుభవిస్తున్న సమయం అది. ప్రతిరోజు జ్వరంతో బాధపడుతున్నారు బాబా. ఈ విషయాలను తెలియజేస్తూ సహవాస కార్యక్రమాల ప్రారంభానికి మునిపే బాబా ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ ఫిబ్రవరి 7న దేశంలో ఉన్న అన్ని బాబా కేంద్ర కార్యదర్శి అధ్యక్షులకు సమాచారం అందజేశారు. బాబా ఆరోగ్యం బాగా లేకపోయినా సహవాస కార్యక్రమం ఏర్పాటులో ఎలాంటి మార్పు లేదని ఆ వర్తమానంలో పేర్కొన్నారు. అంత తీవ్ర అనారోగ్యంతో ఉండి కూడా బాబా ప్రతిరోజు మెహ్రాజాద్ నుండి మెహ్రాబాదుకు వచ్చి సహవాసు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించేవారు. మండలి సభ్యులైన పెండు, కాకాభార్య, విష్ణు తదితరులకు ఈ కార్యక్రమాల ఏర్పాట్లు అప్పగించారు. ఒక సందర్భంలో పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని పెండు కూడా పెండు బాబా ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. స్త్రీ పురుషులకు విడివిడిగా బస ఏర్పాటు చేశారు. అంటే అసలు ఇప్పుడున్న సౌకర్యాలను చూస్తే మనకి సహవాసం ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదండి. అప్పుడు ప్రతి దానికి నగరెళ్ళాలి. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ ఉండేది కాదు. ఎంత దూరాలైనా నడుచుకుంటూనే వెళ్ళాలి. టీ తాగాలన్నా కూడా అహ్మద్‌నగర్ వచ్చి తాగేవాళ్ళం అంటారు ఈ రిచ్ కూడా.
ఈ సహవాసు కూడా బాబా ఎంత అద్భుతంగాను అంటే, వచ్చే ప్రేమికులు అసలు ఇబ్బంది పడకూడదని. బాబా రావడమే వంటింట్లోకెళ్ళేవారటండి. అంటే ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్తారు. ఈ సహవాసులో ఆయన పాల్గొన్నారు. వంటింట్లోకెళ్ళి పదార్థాలన్నీ సరిపోతాయా లేదా చూసి, అలాగే బాత్రూమ్‌లకెళ్ళి, అక్కడ ఏమేం ఫెసిలిటీస్ కావాలి చూసి, అక్కడ దండెం కట్టలేదన్న చిన్న సంగతి కూడా బాబా గమనించేసి, ప్రేమికులు వచ్చి బట్టలు విడిచి మళ్ళీ బట్టలు కట్టుకోవాలంటే దండెం కావాలి కదా! అని చెప్పి అప్పటికప్పుడు దండం కట్టించేవారట. అలాగే హైట్ ఉన్న ప్రేమికులొస్తే గుమ్మాలకి తల తగులుతుందని, వాళ్ళు తల తగలకూడదని తలగడాలు పిల్లోస్ కట్టించేవారట బాబా. అంత హైట్‌కి వాళ్ళ గుమ్మం తగులుతుందని. అట్లా ప్రతీదీ దగ్గరుండి బాబా పర్యవేక్షించేవారు అని చెప్తున్నారు. చాలా సార్లు ఇది ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్పారు. మనం విన్నాం కూడా. అంటే తండ్రికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ అన్నది మనకి అవగతమవుతూ ఉంటుందండి ఈ సహవాసులో. ఎందుకంటే ఆయన గురువుగా, దైవంగా, తండ్రిగా అన్ని పాత్రలు పోషించేశారు ఈ సహవాసుల్లో బాబా. ఎవరూ కూడా బాబా నా కేసి చూడట్లేదు. బాబా నన్ను పలకరించట్లేదు. అసలు బాబా మౌనంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయేవారట ప్రేమికులు. అంటే నాతోనే మాట్లాడారు బాబా అన్నంత అద్భుత దర్శనాలు, స్పర్శ భాగ్యాలు, ఆలింగన భాగ్యాలు, ప్రసాద భాగ్యాలు ఇవన్నీ పొందారండి సహవాసులో. కాబట్టి ఎవ్వరికీ కూడా నాకిక్కడ అసంతృప్తి అన్న భావన లేకుండా అద్భుతంగా ఈ సహవాస్ జరిగింది. అలాగే ఇక్కడేంటంటే ఏర్పాట్లన్నీ కూడా పురుష మండలి వాళ్ళు చేస్తున్నారు. కానీ అనుకున్నంత వేగంగా జరగటం లేదు కార్యక్రమాలని చెప్పి బాధపడ్డారట. బాబాతో బాధపడ్డారట. అవ్వట్లేదు స్పీడ్ గాని. అంటే ప్రకృతి కూడా సహకరించాలి గదా! విపరీతమైన చలుండేది మెహరాబాద్‌లో. ఇవన్నీ వల్ల కొంచెం వేగం అవ్వట్లేదు పనులని పెండు బాబా దగ్గర విన్నవించుకున్నాడు. స్త్రీ పురుషులకు విడిగా బస ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది ఒకేసారి భోజనం చేసేందుకు అనువైన పెద్ద విశాలమైన టెంట్‌ని ఏర్పాటు చేశారు. 1950 దశకంలో మెహరాబాదు ఓ చిన్న పల్లెటూరు. ఆ రోజుల్లో మెహరాబాద్ ఒక ఎడారి ప్రాంతాన్ని తలపించేది. అలాంటి గ్రామీణ ప్రాంతంలో కరెంటు, మంచినీటి సౌకర్యం తదితర అనేక విషయాల పట్ల బాబా ఎంతో శ్రద్ధ కనబరిచారు. అదే సమయంలో అవతారుడు ఆ రోజుల్లో అనుభవిస్తున్న తీవ్ర అనారోగ్య పరిస్థితి గురించి ముందుగానే మనం తెలుసుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో విచ్చేసే ప్రేమికులకు దర్శన ఆలింగనాలతో పాటు సహవాసులో ఏకధాటిగా కూర్చుని సహవాసులతో ముచ్చరించడం, వారికి ప్రవచనాలు అందజేయడము అంటే క్రీస్తుకు వేసిన సిలువతో సమానమని బాబా పేర్కొన్నారు. నిజంగా అంత పెద్ద పెద్ద యాక్సిడెంట్లు రైటు, లెఫ్టు రెండూ కూడా బాగా ఛిద్రమైపోయి బాబా చాలా అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నారు. ఆ ఒక సమయంలో అయితే ఇరిచ్చి వాళ్ళు కూడా ఈ సహవాస్ ఆప్ చేద్దామంటారు. అంటే బాబా అంటారు, "నా ప్రేమికులు నేను ఆహ్, బాధ పెట్టలేను" అంటే అర్థం చేసుకుంటారు బాబా వాళ్ళు ప్రేమికులు కదా! అంటే వాళ్ళకి నా నా దర్శనంలోనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది గనక వాళ్ళ ఆనందమే నా ఆనందం అని చెప్పి అంత బాధను ఆయన ఓర్చుకున్నారండి. అంటే ఎందుకంటే కొన్ని గంటలు అలా కుర్చీలో కూర్చోవడం, సందేశాలివ్వడం, అందరితో కలిసి ఆలింగనాలు ఇవన్నీ చేయడం. ఇదంతా కూడా ఒక సిలువ వేతతో పోల్చారు బాబా అంటున్నారు. ఎందుకంటే క్రీస్తు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. నేను ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నానని బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి విచ్చేసే వందలాది మంది సహవాసీల సంస్కారాల భారాన్ని కూడా బాబా స్వీకరించవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో మానవాళిపై ముఖ్యంగా ఆయన ప్రేమికుల ఎడల గల ప్రేమ, దయ వల్ల బాబా ఈ సహవాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పాలి. ఈ సహవాసులో తెలుగు బాబా ప్రేమికులకు 1958 ఫిబ్రవరి 25న అవతారని 64వ జన్మదిన వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం చిక్కింది. బాబావారి పాదాలను కడిగిన ఆ చరణామృతాన్ని పొందగలిగే అవకాశం వారికి చిక్కింది. అంతేకాదు సహవాసం ముగిశాక తెలుగువారు విజయవాడ వరకు వెళ్ళడానికి వీలుగా మెహరాబాద్ నుండి విజయవాడ వరకు ఒక ప్రత్యేక రైలును ప్రప్రథమంగా అవతారుడు ఏర్పాటు చేశారు. మనం ఇది ఫిలింలో కూడా చూస్తాం. ఆనాడు బాబా ప్రేమికులందరూ తమ తిరుగు ప్రయాణంలో అహ్మద్‌నగర్ దాకా వెళ్లకుండా మెహరాబాద్ నుండే బయలుదేరారు. అంటే రైల్వే ట్రాక్ ఉంది కదా! అక్కడి నుండి బయలుదేరారు. అన్నిటికంటే మిన్నగా ఆనాడు బాబా తన స్త్రీ మండలితో కలిసి మెహరాబాదులో ఉన్న రైలు పట్టాల దాకా వచ్చి తన ప్రేమికులందరికీ ఎంతో ప్రేమతో వీడ్కోలు చెప్పారు. ఆంధ్రులతో ఎన్నో యుగాలుగా
తనకు అనుబంధం ఉందని బాబా ఈ సహవాసులో చెప్పారు. అందుకు ప్రతీకగా ఈ అరుదైన సన్నివేశం నిలుస్తుంది. మనం 'బాబా' ఫిలిమ్స్‌లో కూడా 'ఆంధ్ర టూర్' ఫిల్మ్‌లో ఉంటుందండి. బాబా కూడా వస్తారు. పాటలు రాసిన బాబ్జీ గారి కంజీరా కనిపిస్తుంది మనకి. అందరూ కూడా బయటకొచ్చేసి 'అవతార్ మెహర్ బాబా కీ జై' అని అరుస్తూ ఉంటే, బాబా కూడా చేత్తోటి తన గుండె దగ్గర తన చెయ్యి పెట్టుకొని, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అనే సౌజ్ఞ కూడా మనం చూస్తాం. అంటే ఆంధ్రులంటే బాబాకి అంతిష్టం. బాబా అంటారు, "నా నా వైభవం గాని, నా నా ప్రేమికుల ప్రేమ గాని చూడాలంటే మీరు ఆంధ్ర వెళ్ళండి" అని అందరికీ కూడా చెప్తూ ఉండేవారు. కాబట్టి బాబా కూడా చాలా అద్భుతంగా ఆంధ్ర ప్రేమికులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పటినుంచేనండి అప్పట్లో మెహరాబాద్ వెళ్తున్నప్పుడు ఇది మెహరాబాద్ వచ్చే ట్రైన్ ఉంటే డోన్ నుంచి మెహరాబాద్ వచ్చే ట్రైను ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆగేదండి. అక్కడ దిగేవాళ్ళం మేమందరం కూడా. అంటే అది బాబా ఏర్పాటు చేసిన ఏర్పాటు. అంటే వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్ దగ్గర ఎక్కేసి అందరూ విజయవాడ వెళ్ళిపోయారట. ఆ ఏర్పాటు బాబాయే స్వయంగా చేశారు. ఎప్పుడూ కూడా ఎవరికీ ట్రాక్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వలేట. ఓన్లీ ఆంధ్ర ప్రేమికులకే ఆ భాగ్యం కలిగింది. అది కూడా స్త్రీ మండలితో కలిసి అని రాస్తున్నారు. ఎంతటి అదృష్ట భాగ్యం మన ఆంధ్రులకి. బాబా అందరికీ కూడా ప్రేమతో వీడ్కోలిచ్చారు. ఎన్నో యుగాలుగా తనకు మన ఆంధ్రులకి నాకు అనుబంధం ఉందని కూడా బాబా సహవాస్‌లో చెప్పారు అని మల్లాది కృష్ణానంద గారు తెలియజేస్తున్నారు. ఇక ఇది 'మెహర్ బాబా' పత్రికలో ధారావాహిక సీరియల్‌గా పడింది. కానీ కొంచెం పుస్తక రూపంలో ఉంటే చదువుకుందుకు అనువుగా ఉంటుందని ఈ ప్రయత్నం చేశానని కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఇంకా దేవుని సన్నిధిలో అంటూ ఆయన అంటున్నారు, 1955 నవంబర్ 4 నుండి డిసెంబర్ 2 వరకు గుజరాతీ, హిందీ, తెలుగు, మరాఠీ ప్రాంతాల వారికి ఒక్కొక్కరికి 5 రోజుల చొప్పున మెహరాబాద్‌లో ప్రత్యేకంగా బాబా సహవాసి ఏర్పాటు చేశారు. అంటే దీనికి ముందు కూడా బాబా ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. అంటే ఇది 58 సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. కానీ అంతకుముందు కూడా బాబా చేశారు సహవాసు. ఈ 4 భాషల వాళ్ళతో అని చెప్తున్నారు. ఒక్కొక్కరికి 5 రోజులు చొప్పున ఇచ్చారట. బాబా ఈ సహవాసులో ఆనాడు రమారమిని 1000 మంది హాజరయ్యారు. ఇప్పుడు 750 మంది. అప్పుడు 1000 మంది హాజరయ్యారట. ప్రతి ప్రాంతీయ గ్రూపుతో బాబా 5 రోజుల చొప్పున గడిపారు. ఆ సహవాసులో బాబా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు వెల్లడించారు. ఆ మహత్తర మెహరాబాద్ సహవాస వివరాలను నేను 2014 మార్చి నుండి 2017 ఫిబ్రవరి వరకు ఈ లార్డ్ మెహర్ వాల్యూమ్‌లో అన్నీ కూడా 'మెహర్ బాబా' అని ఒక మంత్లీ మ్యాగజైన్ ఉందండి ఈయనది. అందులో ఇచ్చాను అని చెప్తున్నారు. అది కూడా ఏమని పెట్టారంటే, ఇది 1958 సహవాస్‌ని మెహరాబాద్ సహవాస్ అన్నారు. అది 1955 సహవాసుని దేవుని సన్నిధిలో అని రాశారట. అది కూడా పుస్తక రూపంలో వచ్చింది అని చెప్తున్నారాయన. అంటే అది కూడా మనం చదువుకుందాం. ఇది మెహరాబాద్ సహవాసు. అది కూడా మెహరాబాద్ సహవాసే కానీ దేవుని సన్నిధిలో అని పెట్టాను. ఎందుకంటే ఏ భాష వాళ్ళకి ఆ భాష వాళ్ళకిచ్చారు. ఇక్కడ అలా కాదు. 2 భాషల వాళ్ళకి కలిపి ఇచ్చారు సహవాసు. అప్పుడలా కాదు. ఏ భాష అంటే హిందీ వాళ్ళకొక 5 రోజులు, గుజరాతీ వాళ్ళకి 5 రోజులు, తెలుగు వాళ్ళకి 5 రోజులు, మరాఠీ వాళ్ళకి 5 రోజులు అలా విడివిడిగా ఇచ్చారు కనుక అది దేవుని సన్నిధిలోని పెట్టాను అని చెప్తున్నారు. ఈ అవతార కాలం ప్రత్యేకం ఏంటంటే, ఈ అవతార కాలంలో 1955, 1958 సంవత్సరాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. మెహ్రాబాదులో సహవాసు సమయంలో భిన్న భాషా ప్రాంతీయులు మెహ్రాబాదు పూదోటలో దివ్యవతారుని సమక్షంలో చక్కగా విహరించారు. వీరందరూ పరబ్రహ్మ పరమాత్మ దేవదేవుడి సన్నిధిలో ఓలలాడారు. ఈ సహవాసులో పాల్గొన్న ఆనాటి సహవాసీలందరూ ధన్యులు. ఆనాటి విషయాలు పదిలంగా భద్రపరుచుకునే ప్రయత్నంగానే ఈ గ్రంథాన్ని ప్రచురిస్తున్నాం. ఇదొక మహత్తర అవకాశంగా భావిద్దాం అంటున్నారు మల్లాది కృష్ణానంద గారు. అంటే అంటే ఈ సహవాసులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ద్వారా మనం విన్నామండి. కానీ ఏ టు జెడ్ ఆ రోజు ఏం జరిగింది? ఏర్పాట్లు ఎలా జరిగాయి? బాబా ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రేమికుల్ని? అని ప్రతీదీ కూడా చాలా చక్కగా లార్డ్ మెహర్‌లో రాశారు. కానీ దాన్ని ఒక పుస్తక రూపంలో చిన్న పుస్తకం అంటే ఒక 'మెహరాబాద్ సహవాసు' అన్నది మనకి క్లుప్తంగా తెలియాలి అంటే ఈ ప్రయత్నం చేశాను. ఇది ఒక అద్భుత అవకాశం అంటున్నారు కృష్ణానంద్ గారు. మెహరాబాద్ సహవాసు 1958 ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. ఫిబ్రవరి 25 తెలుగు వాళ్ళకి బాబా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే భాగ్యం కలిగింది అని చెప్తున్నారు. మెహరాబాద్‌లో హిందీ, మరాఠీ బాబా ప్రేమికులకి ప్రత్యేక సహవాస కార్యక్రమాన్ని 1958
ఫిబ్రవరి 14 నుండి 19 వరకు తిరిగి తెలుగు, గుజరాతీ ప్రాంతీయులకు ఫిబ్రవరి 21 నుండి 26 వరకు బాబా స్వయంగా ఏర్పాటు చేశారు. ఈ సహవాసులో 750 మంది ప్రేమికులు పాల్గొన్నారు. ఈ సహవాసులో ప్రప్రదంగా పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొనేందుకు బాబా అనుమతించారు. ఈ సహవాసం నిర్వహిస్తున్న సమయంలో బాబాకు అంతక్రితం జరిగిన ఈ మోటారు ప్రమాదం కారణంగా తుంటి ఎముక విరిగి నొప్పితో బాధపడుతున్నారు. ఆ రోజుల్లో బాబా అనుభవిస్తున్న అనారోగ్య పరిస్థితిని మాటల్లో చెప్పనలవి కానిది అని రాస్తున్నారు. 1958 ఫిబ్రవరి 14 మధ్యాహ్నానికి బాబా ప్రేమికులు మెహరాబాదుకు చేరుకున్నారు. ఆ మరునాడు ఫిబ్రవరి 15న చిరునవ్వులు చిందిస్తూ గులాబీ రంగు చెక్కిలతో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఎంతో ఆరోగ్యంగా కనిపించేలా అవతారుడు ప్రేమికులకి దర్శనమిచ్చారు. సహవాస కార్యక్రమం 1958 ఫిబ్రవరి 15 శనివారం ఉదయం ప్రారంభమైంది. మెహ్రాజాద్ నుండి కారులో బాబా మెహ్రాబాద్కి టంచనిగా ఉదయం 8:30 గంటలకు ఇచ్చేసేవారు. బాబాతో పాటు ఇరిచ్, కాకభార్య, ఎల్చా మిస్త్రీ, శత్రుఘ్న కుమారు ఉన్నారు. బాబా కారు దిగి చేతి కర్రల సహాయంతో వేదిక మీదకు నడిచారు. ఎరిచి, కాకభార్యలు బాబా పక్కనే తోడుగా ఉన్నారు. విశాలమైన పెద్ద వేదికపై మెహర్ బాబా ఆసీనులయ్యారు. బాబా శిరస్సుపై అందంగా అలంకరించిన ఛత్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక గొడుగు మోడల్లో ఏర్పాటు చేశారు. అలాగే బాబా కూర్చున్న సోఫా వెనక పంచసద్గురువుల నడుమ పెద్ద సైజు బాబా చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. సహవాసీలు అవతార్ మెహర్ బాబాకి జై అని బిగ్గరగా జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా ఆనాటి సహవాసు కార్యక్రమం ప్రారంభమైంది. సహవాసు హాలులో పురుషులందర్నీ ఒక పక్కన, స్త్రీలకు మరో పక్కన కూర్చునే ఏర్పాటు చేశారు. ఈ సహవాస ఏర్పాట్లకు మునిపే అంటే 1958 జనవరి 21న ప్రత్యేకంగా 7 సంక్షిప్త సందేశాలను బాబా అందజేశారు. ఈ సందేశాలను ఇంగ్లీష్, గుజరాతీ, తెలుగు, మరాఠీ, హిందీ భాషలలో బోర్డులపై పెద్ద పెద్ద అక్షరాలతో రాసి అందరికీ కనబడేలా సహవాసు ప్రాంగణంలో ప్రదర్శించమని బాబా ఆదేశించారు. ఈ సందేశాలు బాబా ప్రేమికులందరికీ ప్రాతస్మరణీయాలు అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా బాబా ఇచ్చారు అంటే అది సందేశంగా తీసుకోవడం కాకుండా జీవితం గమ్యాన్ని, లక్ష్యాన్ని చేర్చడం కోసమే ఒక ఆత్మ భగవంతుని ఆ పరమాత్మలో కలవడం కోసం బాబా ఇచ్చే సందేశాలండి ఇవన్నీ కూడా. అది ఈ జన్మకే కాదు, ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు ఆ సందేశాలలో ఏదో ఒకటి ఆచరించడానికి ప్రయత్నించాలి అంటారు బాబా. కాబట్టి బాబా ఇచ్చిన 7 సందేశాలు కూడా ఇక్కడ పొందుపరిచారు. దాన్ని కూడా మనం తెలుసుకుందాం. మొదటి సందేశం ఏంటంటే బాబా అంటున్నారు, నీ బలహీనతలపై కోపం చూపాలి గాని ఇతరుల మీద కాదు. ఇతరులను ద్వేషించవద్దు. నీలోని కామ వాంఛను ద్వేషించు. సహనం, సమన్యాయం వంటి సంపద నీ సొంతం కావాలని ఆశపడు. నీ ప్రేమతో నా కృప, దయ పొందేందుకు కృషి చెయ్యి. నీలోని కోరికలపై, వాంఛలపై నీవు సమరం సాగిస్తే దైవత్వం నిన్ను వరిస్తుంది అన్నారు మెహర్ బాబా. బాబా కూడా అంటారు కదా, నేను పరిపూర్ణుడిని, మీరు అపరిపూర్ణులు. మీలో ఉన్న బలహీనతలన్నీ నా పాదాల దగ్గర సమర్పిస్తే అదే అసలైన కానుక, అదే అసలైన సమర్పణ అని కూడా బాబా అన్నారు. అప్పుడు మీరు కూడా పరిపూర్ణులవుతారు అంటున్నారు. కాబట్టి నీలోని కోరికలపై, వాంఛలపై నీకు సమరం సాగిస్తే దైవత్వం నిన్ను వరిస్తుంది అని బాబా మొదటి సందేశంలో చెప్పారు. మరి రెండో సందేశంలో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బోర్డులు చేసి అక్కడ అక్కడ పెట్టారటండి సహవాసులో. అందుకని పర్టిక్యులర్‌గా ఈ సందేశాలు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇతరులను సంతోషపెట్టడంలోనే మనకు నిజమైన సంతోషం లభిస్తుంది. పరిపూర్ణ ఆత్మజ్ఞానం పొందాలని, తోటివారిని పరిపూర్ణులు చెయ్యాలనేది నీ నిజమైన కోరిక కావాలి. అలాగే నీవు ముందుగా దైవత్వం సాధించి, ఇతరులు భగవత్ ఐక్యం సాధించాలనుకోవడం నీ నిజమైన లక్ష్యం కావాలి. అంటే ఇతరుల సంతోషం కోరితే కనుక ఇద్దరికీ లబ్ధి పొందుతారు అని బాబా చెప్పిన సందేశం కూడా మనకి తెలుసు. బాబా ఇక్కడ అదే అంటున్నారు. మూడో సందేశంగా
దేవుని కోసం మరణించడమే నిజంగా జీవించడం. నీ కోసం తక్కువగాను, ఇతరుల కోసం ఎక్కువగా జీవించు. ఇతరుల కోసం జీవించేందుకు నీకై నీవుగా మరణించాలి. దేవుని కోసం ఎవరైతే మరణిస్తారో వారు శాశ్వతంగా జీవిస్తారు అన్నారు మెహర్ బాబా. ఇక 4వ సందేశంగా, నీ వాళ్ళని ఎలా ప్రేమిస్తావో, నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో అదే మాదిరిగా ఇతరులను ప్రేమించు. ఎవరి ప్రేమైతే కష్టాలు, బాధలతో పరీక్షించబడుతుందో వారు అదృష్టవంతులు. ప్రీతముని పట్ల ప్రేమికుని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అన్నారు బాబా. ఇక 5వ సందేశంగా బాబా అంటున్నారు, అన్నిటినీ కలిగి ఉండాలనే కంటే సర్వార్పణ కావాలని కోరుకోవాలి. ఇతరులకు సేవ చేసేటప్పుడు వారిలో ఉన్న భగవంతునికి సేవ చేస్తున్నాను అని భావించు. నా ఇచ్చకు సంపూర్ణంగా కట్టుబడి ఉండు. నా ఇచ్చనే నీ కోరిక అవుతుంది. నాయందు నీ విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనీకు, సడలనీకు. నీ బంధాలన్నీ సడలిపోతాయి. అంటే జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్‌గా తీసుకోమని చెప్తున్నారు బాబా. ఇక 6వ సందేశంగా, కోరికలు లేని స్థితిని కోరుకో. దేనిని ఆశించకు. అన్ని ఆశలకు అతీతంగా ఉండు. దేనిని కోరుకోకుంటే సర్వం నీకు సొంతమవుతుంది. అంతే కదా! మనం అడిగేది కొంతైతే, ఆయన ఇచ్చేది ఆకాశమంత. మనకేం కావాలో ఆయనకే బాగా తెలుసండి. మనకసలు ఏమీ తెలీదు. అందుకే బాబా అంటారు, "నీ అవసరాలు తీరుస్తాను, కోరికలు కాదు. నీకన్నా నాకే బాగా తెలుసు." అంటే మన ఆత్మ ప్రయాణానికి ఏది మంచి జరుగుతుందో దాన్నే ఇస్తాడండి భగవంతుడు. అంతేగాని మనం కష్టాల్లో ఉన్నాం కదా అని కష్టాలు తీసేయడం, బాధలు తీర్చడం, సుఖాలివ్వడం అలాంటివి చేయడు భగవంతుడు. అవతార పురుషుడిగా కిందకి వచ్చినప్పుడు భగవంతుడికి, మానవుడికి వారధి అయిపోతాను అంటాడు బాబా. అలాగా అలాంటి ఏర్పాటు చేస్తాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఏదైతే దేనిని నువ్వు కోరకుండా ఉంటే సర్వం నీ సొంతమవుతుంది అంటున్నారు. ఇక 7వ సందేశంగా బాబా ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతం నేను నిస్సహాయత, బాధతో కూడిన స్థితిలో ఈ సహవాసం నిర్వహిస్తున్నాను. అవమాన స్థితి తర్వాత నా ప్రభావం, వైభవం ప్రకటితమవుతుంది అన్నారు మెహర్ బాబా. అలా 7 సందేశాలు ఇక్కడ తెలియజేశారండి. మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా జ్యోతి గారు. जय बाबा अम्मा। జై. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ही जलाऊं निबिड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम्हें चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ
आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आहो मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो। अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय, पर ब्रह्म परमात्मा मेहर बाबा की जय।